అనిలని గెలిపించుకోవాలి. తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ మీకు తెలుస్తుంది. ఈరోజు ఉదయమే మీ ఇంటికి ప్రతి ఒక్క వాలంటీర్ వచ్చి ఏం సమస్య ఉన్నా మీకు మీ కార్పొరేట్ ద్వారా కానీ సచివాలయ వ్యవస్థ కానీ ప్రతి ఒక్క సమస్య తీస్తున్నారు. అందుకే జగన్ మనకు సీఎం కావాలంటే ముందు అనిలన్న ఇక్కడ మీరు గెలిపించుకోవాలా. ప్రతి ఒక్కరు ఈరోజు చూస్తున్న అనిలన్న ప్రతి ఒక్క రోజు మీ డీజీని 10 మంది చూసాం. వర్షాలు వచ్చాయి, ఎలా తిరిగి ఎవరైనా నాయకుడు ఎప్పుడైనా వచ్చాడా? అందుకోసం మా అనిలన్నని మళ్ళీ తప్పకుండా మంచి మెజార్టీ గెలిపించుకోవాలా. జగన్ సీఎం చేసుకోవాలా. మీకన్నా ముందు మా కుటుంబంలో 100 ఓట్లు ఉన్నాయి. అందరూ జగనే జగన్ చేసే కార్యక్రమాలు మాకు సంతోషం. మీ యొక్క ఓటు వేసి जिंदाबाद వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, जिंदाबाद వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, जिंदाबाद వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. हसन भाई आप पीछे का जाओ. అన్నా కొంచెం मुरली सर పక్కన సరేపల్లి కాలువ ఒక గోడలు చూస్తున్నాం. అలాగే కనీసం ఒక 5-6 వేలు ఇల్లులు ఎత్తియాలంటే అది మొత్తం ఆపి కాలువ సర్వేపల్లి కాలువ కట్టి అలాగే 4 లైన్స్ మన మైపాడికి ఎట్టి చూస్తున్నాం. ఇలాగ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో మనకు నెల్లూరు సిటీ ఎక్కడికో పోతుంది. మీరందరూ జగనన్నని ఆస్వాదించి మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి కావాలని, అలాగే మన అనిలన్నని కూడా ఆస్వాదించి ఆయనే మన శాసనసభ్యులు అంటే డైరెక్ట్ అకౌంట్లో వేయడం, అంటే పరోక్షం కాకుండా ఇండైరెక్ట్గా అంటే ఏదో పొలాలు వేయడం ఇలాంటి బోర్డు అనమాట. ప్రతి సచివాలయంలో ఈ విధంగా మనకి ఎంతమంది లబ్ధిదారులు ఏ సంక్షేమ పథకాలకి మనకి అర్హులయ్యారు, వాళ్ళకి ఎంతమందికి వచ్చిందని చెప్పి ఈ అమౌంట్ డాష్ బోర్డు ఇస్తామని. అదేవిధంగా మన ఖలీల్ భాయ్ చెప్పినట్టు టోటల్ అమౌంట్ 18,33,908 రూపాయలు ఒక సచివాలయానికే ఖర్చు పెట్టారమ్మా. 18,71,33,908 రూపాయలు ఒక్క సచివాలయం, మీ యొక్క సచివాలయంలోనే ఇన్ని సంక్షేమ పథకాలు మన జగనన్న ప్రభుత్వం ఇచ్చింది. ఇది అట్టా ప్రతి ఒక్క సచివాలయంకి ఇదే విధంగా ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు ఈ విధంగా డాష్ బోర్డ్ పెట్టి మన ప్రభుత్వం మనం చేసిన హామీలు చెప్పకపోయినా హామీలన్నీ మళ్ళీ హామీలు ఇచ్చారు మా జగనన్న. అంటే మనం ఇచ్చిన 100 హామీలు అయితే 110, 120 హామీలుగా నెరవేర్చారు జగనన్న. అదేవిధంగా మన ఖలీల్ చెప్పినట్టు పింఛన్ వ్యవస్థ అనేది ప్రతి ఒక్కరు వాలంటీర్లు ఇప్పుడు ఉదాహరణ 5 గంటలకు వెళ్ళి మీ తలుపులు కొట్టి మీకు ఇస్తున్న వ్యవస్థ ఏంటంటే మన వాలంటీర్స్ వ్యవస్థ అంటే సచివాలయం. అది జగనన్న ప్రవేశపెట్టింది ఏంటంటే
స్వచ్ఛందంగా రావడం నిజంగా మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు మన నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు ఆదేశాల మేరకు ఈరోజు ఇంతటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళా తల్లులందరికీ కూడా పెన్షన్లకు సంబంధించి, చేయూతులకు సంబంధించి మీ అందరికి కూడా తెలుసు. ఎవరో ఒకరో ఇద్దరో తప్ప ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు అందిస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో ఒక్క పెన్షన్ రావాలంటే ఎవరో ఒకరు చనిపోతే తప్ప ఆ పెన్షన్ ఇంకొకరికి ఇచ్చే పరిస్థితి లేదు తెలుగుదేశం ప్రభుత్వంలో. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ఎవరికైతే పెన్షన్ సంబంధించి అర్హత ఎవరైతే ఉంటుందో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పెన్షన్లు ఇస్తామన్నారు. మీ అందరూ కూడా తెలుసని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కేవలం ఒక గాంధీ గిరిజన కాలనీలో మాత్రమే 400 పెన్షన్లు ఇచ్చిన ఘనత మన నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారిని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇళ్ల స్థలాలు గతంలో ఒక్కరికి కూడా ఒక స్థలం ఇచ్చిన పరిస్థితి మీ అందరికి కూడా తెలుసు, ఎవరికి ఇవ్వాల. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దాదాపు 200 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా చేయూత కానించి, విద్యా దీవెన కానించి ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులందరూ కూడా బాగా ఉన్నత చదువులు చదవాలని చెప్పి మన బిడ్డలే కాదు మనకున్న జనాల యొక్క సంబంధించినటువంటి ప్రతి కుటుంబంలో పిల్లలు బాగా ఉన్నత చదువులు చదవాలని చెప్పి ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది మన ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం. ఈ విధంగా ప్రతి ఒక్క పథకాలు కూడా చేసుకుంటూ పోతా ఉంది. గతంలో పాదయాత్ర చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరు కూడా ఇచ్చిన హామీలు దాదాపు 100కి 99% వాళ్ళు నెరవేర్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గతంలో ఏదైనా ఒక సమస్య వస్తే గతంలో నాయకుడి దగ్గరికి పోతే 10 రోజులైనా సరే అపాయింట్మెంట్ ఇవ్వాల. కానీ ఈ రోజు మన నగర శాసనసభ్యులు 10 రోజులైనా సరే ఆ సమస్య తీరకపోతే 10 నిమిషాలు తీర్చే నాయకుడు మనకు దొరుకుతాడా? ఒకే ఒక్కడు, అది కేవలం ఒక నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రజలకి ఏదైనా ఒక రూపాయి ఖర్చు పెట్టాలంటే మా ప్రభుత్వాలు వస్తాయి, ఇంకో ప్రభుత్వాలు వస్తాయి అని చెప్పి సంఖ్యలు గుద్దుకోవడం కాదు, జోబీలో డబ్బులు ఖర్చు పెట్టే ఒకే ఒక్కడు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి కళ్ళబొల్లు మాటలు ఏవి కూడా మీరు నమ్మద్దు. మీకు ఇప్పటి వరకు ఇలాంటి ప్రభుత్వ పథకాలన్నీ కూడా అందరికి కూడా అందుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో కూడా ఆ పథకాలు కూడా కొనసాగించాలంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి. అదేవిధంగా మన నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు మళ్ళీ 3వ మీ అందరి ఆశీర్వాదంతో మెజార్టీతో గెలవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇంతటి కార్యక్రమానికి అన్న ఖచ్చితంగా రావాలని చెప్పి మన డిప్యూటీ మేయర్ ఖలీల్ భాయ్ గారిని అడిగిన వెంటనే ఖచ్చితంగా వస్తాను ఆయన అని చెప్పి ఇమీడియట్గా ఈరోజు రావడం కూడా జరిగింది. ముఖ్యంగా మీ అందరి తరపున ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మన డివిజన్ కార్పొరేటర్ సుజాత గారు కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఒక్కొక్క సచివాలయానికి అమ్మఒడి కానీ, వైఎస్ఆర్ చేయూత కానీ, ఆసరా కానీ, విద్యా దీవెన, విద్యా కానుక ఇలాంటి సంక్షేమ పథకాలు ఎన్నో వస్తూ ఉన్నాయి. ఇలాంటి కార్యక్రమం మళ్ళీ మనకి సంక్షేమ పథకం అందాలంటే మనకి నెక్స్ట్ జగనన్నే మనం గెలిపించుకోవాలి అనేది ముఖ్యమైన కాన్సెప్ట్. అంటే ఇది తెలియజేయడానికి ఒక సచివాలయంకి ఎంతమంది ముఖ్య కాన్సెప్ట్. అదేవిధంగా మన నెల్లూరు నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు నెల్లూరు నగరాన్ని అభివృద్ధి పదం తీసుకొస్తున్నారు. మళ్ళీ ఆయనకి మళ్ళీ 3వసారి హ్యాట్రిక్గా గెలిపించుకొని ఘన విజయం సాధించాలని చెప్పి మీ అందరూ కోరుకుని జరుపుతున్నాను. ఈ యొక్క ముఖ్య కార్యక్రమం ఇచ్చేసిన మా ఖలీల్ భాయ్ గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా. నమస్కారం. ఈరోజు 53వ డివిజన్లో గాంధీ గిరిజన కాలనీలో జగనన్ని ఎందుకు కావాలి కార్యక్రమానికి ఈరోజు పతాకావిష్కరణ చేసి వైఎస్ఆర్ పార్టీ పతాకావిష్కరణ చేసి ఈరోజు మన 53వ డివిజన్లో గాంధీ గిరిజన కాలనీ సచివాలయ వ్యవస్థలో 18 కోట్ల రూపాయలతో వాళ్ళకి ఏదైనా కానీ ఆసరా కానీ, సహారా కానీ, అమ్మఒడి కానీ, పెన్షన్స్ కానీ ఈరోజు ఒక్క ఈ సచివాలయంలోనే 18 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరుతుందంటే జగనన్న ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు మళ్ళా అవసరం ఉంటే ఇంకా ఎన్నో కొత్తవి ప్రవేశపెట్టారు జగనన్న. అందుకే జగనన్న ఎందుకు కావాలంటే ప్రతి ఒక్క సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్క ఇంటికి పెన్షన్లు కానీ, ప్రతి ఒక్క అమ్మఒడి కానీ, వాళ్ళ అమ్మ అకౌంట్లో అమ్మఒడి కానీ, అలాంటి ఆసరా కానీ, సారా కానీ ప్రతి ఒక్కరి లబ్ధిదారులు లేకుండా, మధ్యలో ఎవరు దళాలు లేకుండా లబ్ధిదారులకి ప్రతి ఒక్క రూపాయి వాళ్ళకి చేరుతుంది. అందుకోసమే జగనన్న మళ్ళా మనకు కావాలి. అలాగే అనిలన్న ఎందుకు కావాలంటే మన నెల్లూరు సిటీ నియోజకవర్గం ఎంత అభివృద్ధితో ముందుకు దూసుకుపోతుంది ప్రతి ఒక్కరు చూస్తున్నారు. దానికి ఉదాహరణ పెన్నా బ్యారేజ్ కానీ,
మైపాడ్ రోడ్ కానీ ఫ్లైఓవర్ కానీ ఇలాంటి ఎన్నో ప్రతి ఒక్క వార్డులో ప్రతి ఒక్క వీధిలో సిమెంట్ రోడ్లు కానీ అండర్ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఏదైనా మీరు చూస్తున్నారు. ప్రతి ఒక్కటి స్కూళ్ళు కానీ పార్క్స్ కానీ అలాంటివి. అందుకే జగనన్న మనకి మళ్ళీ సీఎం కావాలని, అలాగే అనిల్ అన్న మనకి నెల్లూరు సిటీకి మళ్ళా 3వ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలుపొందాలని ప్రతి ఒక్కరూ ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.